కొట్టు ఆపేవేం కాంతారావు కొట్టు. కొట్టేగా టిప్పు. ఏంటి టిప్పు? నా కళ్ళే పోలేదు టిప్పు. ఇంకా 80 పైసలు కొట్లా టిప్పు. కొట్టు. 80 పైసలకి 2 చుక్కలేగా. 2 చుక్కలే కదా అని వచ్చి పోయటం మానేస్తావా? ఏం రా కాంతారావు, 2 చుక్కలే కదా అని పాస్ పోయటం మానేస్తావా? మరి డీజిల్ ఎందుకు మానేస్తావు నువ్వు? ఇంకో 100 నా 80 పైసలు నాకు ఇచ్చేయి. రేపు తీసుకో. రేయ్ మీలో చేంజ్ రాదురా, నువ్వు నాశనం అయిపోతావు. ఏ అల్లా మళ్ళీ వచ్చింది ఈ పిల్ల. ఏంటి టిప్పు తాకుంటున్నావు? అమ్మా సీఎం గారు వస్తే వెనక పోలీసులు మాత్రమే వస్తారు. అదే తమరు వస్తే పోలీసులు, బాంబులు, గుండాలు, రౌడీలు ఒకటే టెన్షన్. టాక్సీలో నా బ్యాగ్ మర్చిపోయాను, ఉందా? అమ్మా టాక్సీలో బ్యాగ్ మాత్రమే కాదు, నా టాక్సీ డబ్బులు కూడా మర్చిపోయారు. గుర్తుందా అదేమైనా? డబ్బులు నేను ఇస్తాను, బ్యాగ్ సేఫ్ కదా? బ్యాగ్ సేఫే. మరి అమితాబ్ బచ్చన్ ఏమైపోయాడు? మీ వెంట వచ్చాడు కదా. మేడం బ్యాగ్ చూసుకోండి మేడం. లేడీస్ బ్యాగ్ ముట్టుకోండి మేడం. మీకు టిప్పు. టిప్పు, నేను బెంగళూరు వెళ్ళాలి, తీసుకెళ్తావా? బెంగళూరేగా, డబ్బులు ఇస్తారు కదా. అయితే పదండి మేడం. ఇక్కడే నెమ్మదిగా, జాగ్రత్త. ఎలా ఉంది? బానే ఉందా బాబా? ఆ జులపాలోడు తీసుకురావడానికి వెళ్ళాడు, నువ్వు రా. రే స్వామి, సాయంత్రం నాటకం వస్తారు లేదా? చూద్దాం. బాబు కూడా వస్తున్నాడు లేదా? బాబు కూడా వస్తున్నాడు, చెప్పరా. ఎవడు రాకపోయినా పర్వాలేదయ్యా, నేనున్నాను కదా. చూడు మిస్టర్, కొన్ని పర్సనాలిటీలు అన్ని క్యారెక్టర్లకి సూట్ అయిపోతాయ్యా. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాల్లో ఎన్టీఆర్, నాటకాల్లో నేను. గురుగళ్ళే నమస్కారం. నమస్తే. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? రత్నప్రభ, నాతో పాటు యాక్ట్ చేస్తాను నువ్వు కల్లో కూడా అనుకోలేదు కదా. అదంతే, ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన. నీ దగ్గర పెన్ను పేపర్ ఉందా? లేదు గురుగారు. ఇంటికెళ్ళి డైరీలో రాసుకో, అప్పుడప్పుడు చదువుకోవచ్చు. ఓకే. ఒరే బాబుగా. ఎవరు? ఇదేంటి కరెంట్ పోలుగడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడేంటి? పారిపోవాలి కదా. మా వాడు పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకం. ఈ విషయం డైరీలో రాసుకోండి, మా నాటకాలు మమ్మల్ని వేసుకొనివ్వండి. వీరాజు, బాబు వచ్చేస్తున్నాడు రా. ఇది కూడా కౌంటర్ ఇచ్చిందేంటి? ఇక్కడ ఉండటానికి వెళ్ళేది, వెళ్ళిపోవటం బెటర్. రేయ్ బాబు, ఊరంతా గొడవగా ఉంది. సాయంత్రం నాటకం ఆడుతున్నారు కదా. ఎక్కడికి వెళ్ళావురా? నువ్వేంటి మధ్యలో? నీకోసం పోలీసులు ఊరంతా తిరుగుతున్నారు. ఎలా వచ్చావు? ఇంతకీ సాయంత్రం నాటకం ఆడుతున్నారు లేదా? ఇంకేం ఆడతామయ్యా నాటకం. వీడు చూస్తే ఇలా ఉన్నాడు, వాడేమో ఇప్పుడే వచ్చాడు. కర్మ. ఆడాలి తాత, నాటకం ఆడాలి. ఈ నాటకం ఆడదామని వచ్చాను, కానీ అనుభవిస్తున్నాను తాత. జనాలు కొట్టే చప్పట్లు తాతకు వ్యసనం అనుకున్నాను బాబాయ్. కాదు, 100 మంది చప్పట్లు కొడుతున్నా అందులో ఒక్కడు నిశ్శబ్దంగా చూస్తున్న ఈ అమ్మాయిది నిజమే కదా అని అనుకుంటాడు. ఆ ఒక్కడి కోసం తాత నాటకాలేశాం. ఆ ఒక్కడిని నేనే నాకు ఇప్పుడు అర్థమైంది బాబు. ఈ నాటకం తాత నా కోసం రాశాడు. జోగం వచ్చింది కదా తాత, ఎందుకు నా గతం నాకు చెప్పలేదు. సొంత బిడ్డలా సాకాడు బాబాయ్. ఎవడి బతకాడు బతకాలంటూ ఉండేవాడిని. తప్పు చేశాను బాబా. తాత బతుకుంటే తప్పైపోయిందని కాళ్ల మీద పడి ఏడవాలను. 25 ఏళ్ళు మళ్ళీ తిరిగి బతకాలను బాబు. ఏమ్మా కెమెరా తల్లి, కారులో కూడా సర్కస్ చేస్తున్నావా? అవును, సర్కస్ ఏమో బెంగళూరు వెళ్తుంది, డ్రామా ఏ ఊరు వెళ్తుందమ్మా? టిప్పు, నువ్వు ఇంతకంటే ఫాస్ట్ గా వెళ్ళలేవా? ఇంతకంటే ఫాస్టా? బరువు తీసి పారేశారు మేడం. మేడం 35 మేడం.